ఈ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికిన సచిన్ తన్వార్ని గత 2 మ్యాచ్ల నుంచి కూడా తమిళ తలవాస్ టీం బెంచ్కే పరిమితం చేశారు. సచిన్ తన్వార్ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి స్టార్టింగ్ 7లో లేడు అండ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా కూడా టీంలో కనిపించడం లేదు. లాస్ట్ మ్యాచ్లో అంటే ప్రో కబడ్డీ సీజన్ 11లో 59వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ తలవాస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కూడా తమిళ తలవాస్ టీంలోకి సచిన్ తన్వార్ని తీసుకోలేదు. సచిన్ తన్వార్ని యాక్షన్లో అంత పెట్టి ఎందుకు కొన్నామా అని చెప్పి తమిళ తలవాస్ మేనేజ్మెంట్ అండ్ కోచ్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. సచిన్ తన్వార్ పర్ఫార్మెన్స్ అయితే రాను రాను పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. తనని పెట్టి కొన్న ప్రైజ్కి తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్లో అందించలేకపోతున్నాడు తమిళ తలవాస్ టీంకి. అండ్ ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే ప్రో కబడ్డీ సీజన్ 11లో 59వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ తలవాస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో తమిళ తలవాస్ టీం 29 పాయింట్లు చేస్తే 7 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ టీం తమిళ తలవాస్ టీం మీద విజయం సాధించింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండు టీంల యొక్క రైడింగ్ అండ్ డిఫెండింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ మ్యాచ్లో తమిళ తలవాస్ చేసిన తప్పులేంటి, సచిన్ తన్వార్ని పూర్తిగా బెంచ్ మీద పెట్టడానికి కారణం ఏమిటి అనేది వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో ద్వారా చాలా విషయాలు అయితే తెలుస్తాయి. సచిన్ తన్వార్ని టీం నుంచి తీసేసి బెంచ్ మీద ఎప్పటి నుంచి పెట్టారో అప్పటి నుంచి టీం కెప్టెన్గా నరేంద్ర కండోలానే ఉంటున్నాడు. నరేంద్ర కండోలా ఈ మ్యాచ్లో మొత్తంగా 12 రైడ్లు చేస్తే 4 రైడ్లు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అంటే ఈ మ్యాచ్లో కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో తన నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోయాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చి అదరకొట్టినటువంటి మోయిన్ ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ని తమిళ తలవాస్ టీంకి అందించాడు. ఈ మ్యాచ్లో మోయిన్ టోటల్గా 7 పాయింట్లు అయితే సాధించాడు. తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగానే టీంకి అందించాడు తన పర్ఫార్మెన్స్ని. ఈ సీజన్లో తమిళ తలవాస్ టీం తరపున సెన్సేషన్గా మారుతున్నటువంటి విశాల్ చాహల్ ఈ మ్యాచ్లో 4 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో విశాల్ చాహల్ మొత్తంగా 18 రైడ్లు చేస్తే కేవలం 4 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. తన నుంచి కూడా టీం ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోయాడు టీంకి. అండ్ తమిళ తలవాస్ టీం యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే నితేష్ కుమార్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ అమీర్ హుసేన్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యారు. ఈ సీజన్లో స్టార్టింగ్లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని తమిళ తలవాస్ టీం ఇప్పుడు ఇవ్వలేకపోతుంది. రాను రాను అయితే తమిళ తలవాస్ టీం యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. తమిళ తలవాస్ టీం ఓవరాల్గా ఈ మ్యాచ్లో 29 పాయింట్లు అయితే సాధించింది. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి వినయ్ 10 రైడ్ పాయింట్లు సాధించాడు. మొత్తంగా వినయ్ 18 రైడ్లు చేస్తే 7 టచ్ పాయింట్లు 3 బోనస్ పాయింట్లు సాధించాడు. రైడింగ్ యూనిట్లో వినయ్ తను ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ అయితే 100% ఇచ్చాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి శివం పటారే ఈ మ్యాచ్లో 6 రైడ్ పాయింట్లు సాధించాడు. వినయ్కి సపోర్టింగ్గా ఈ ప్లేయర్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి విశాల్ టాటే కూడా 4 రైడ్ పాయింట్లు సాధించాడు. వీరి ముగ్గురు రైడర్లు కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడారు. ఈ సీజన్లో సచిన్ తన్వార్ తర్వాత మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి మొహమ్మద్ రిజా ఈ మ్యాచ్లో 8 పాయింట్లు సాధించాడు. టోటల్గా ఈ మ్యాచ్లో మొహమ్మద్ రిజా 8 పాయింట్లు సాధించి అందులో 7 ట్యాకిల్ పాయింట్స్, 1 బోనస్ పాయింట్ ఉంది. డిఫెండింగ్లో ఎలాంటి తప్పు లేకుండా మొహమ్మద్ రిజా తన పనిని 100% కరెక్ట్గా టీంకి అందించాడు. ఈ సీజన్లో మొహమ్మద్ రిజా మటుకు డిఫెండింగ్లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మొహమ్మద్ రిజాకి తోడుగా ఉన్నటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ రాహుల్ సేత్పాల్ కూడా ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ జైదీప్ లెఫ్ట్ కవర్ డిఫెండర్గా ఉన్నటువంటి ఈ ప్లేయర్ కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించాడు. ఈ సీజన్లో మాత్రం హర్యానా స్టీలర్స్ టీం రైడర్స్ కావచ్చు, డిఫెండర్స్ కావచ్చు అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందువలనే ఈ సీజన్లో వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ మ్యాచ్ పూర్తయ్యేసరికి 7 పాయింట్ల తేడాతో తమిళ తలవాస్ టీంని హర్యానా స్టీలర్స్ టీం ఓడించడం జరిగింది. తమిళ తలవాస్ టీం 29 పాయింట్లు అయితే హర్యానా స్టీలర్స్ టీం 36 పాయింట్లు. ఫస్ట్ హాఫ్లో కనుక చూసుకుంటే తమిళ తలవాస్ టీం హర్యానా స్టీలర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. హర్యానా స్టీలర్స్ టీం ఒకసారి కూడా తమిళ తలవాస్ టీంని ఫస్ట్ హాఫ్లో అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో హర్యానా స్టీలర్స్ టీం తమిళ తలవాస్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. తమిళ తలవాస్ టీం హర్యానా స్టీలర్స్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. సో ఈ మ్యాచ్ పూర్తయ్యాక పీకేఎల్ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లిస్ట్ కనుక ఒకసారి చూసుకుంటే మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 10 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయి హర్యానా స్టీలర్స్ టీం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. అండ్ తమిళ తలవాస్ టీం 7వ స్థానంలో ఉంది. తమిళ తలవాస్ టీం మొత్తంగా 11 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకొని 7వ స్థానంలో ఉంది. మన తెలుగు టైటన్స్ టీం అయితే 8వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడితే వరకు కూడా 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. మన తెలుగు టైటన్స్ టీంకి 10వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ టీం తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ అయితే నవంబర్ 18న జరగబోతుంది. నేనైతే ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ ఉన్నటువంటి హర్యానా స్టీలర్స్ టీంని మన తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టీలర్స్ టీంని ఓడించగలదో లేదో కింద కామెంట్ చేయండి. సో తమిళ తలవాస్లో ఉన్నటువంటి సచిన్ తన్వార్ విషయానికి వస్తే తన ఫామ్ అనేది లాస్ట్ సీజన్ ఉన్నదానికంటే కూడా ఈ సీజన్ చాలా వరకు తగ్గింది. ఇలా సచిన్ తన్వార్కే కాదు ప్రతి సీజన్లో
ఏ ప్లేయర్ని అయితే ఎక్కువ ప్రైజ్ పెట్టుకుంటున్నారో ఆ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది ఆ సీజన్లో తగ్గుతూ వస్తుంది. అలాంటిదే సచిన్ తన్వార్ కూడా ఈ సీజన్లో ఎదురైంది. సో సచిన్ తన్వార్ని మళ్ళీ నేను మ్యాట్ మీద చూడాలని అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ని మళ్ళీ ఈ సీజన్లో కూడా కనపరచాలని కోరుకుంటున్నాను. సో ఇదిగా ఈ వీడియో అయితే. సో ఇలానే మీరు ప్రతిరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.